హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. అద్భుతమైన రుచితో తిన్నవాళ్ళు ఆహా అనకుండా ఉండలేరు. అంత అద్భుతంగా కోడిగుడ్డు కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టేస్ట్ చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని 2 ఇంచుల సైజ్ అంతా దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 5 లవంగాలు, అలాగే 10 నుంచి 15 దాకా జీడిపప్పు పలుకులు వేసుకొని 2 ఇంచుల సైజ్ అంతా అల్లం పైన తొక్క తీసి ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. 8 నుంచి 10 దాకా వెల్లుల్లి రెబ్బలు పైన తొక్క తీసుకొని వేసుకొని 2 పెద్ద సైజు ఉల్లిపాయలను పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి 6 నుంచి 8 దాకా పచ్చిమిర్చి సగానికి తుంచుకొని వేసుకోండి. ఈ వంటకి పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది బాగుండిద్ది. అందుకని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఉల్లిపాయలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఇలాగ ప్లేట్ తీసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన ప్లేట్ పెట్టేసి ఉల్లిపాయలు అనేవి కొంచెం మెత్తపడి ఇలాగ లైట్గా రంగు మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ రంగు మారడం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మంట ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మార్చుకొని ఒక 1/2 కప్పు దాకా కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ గ్రైండ్ చేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుండిద్ది. ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత 5 కోడిగుడ్లను ఉడికించుకొని పైన ఉన్న పెంకు తీసేసి ఇలాగ ఎండు వైపులా ఘాట్లు వేసుకోవాలి. ఇలాగ ఘాట్లు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని మనం ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. కోడిగుడ్లు అనేవి కొంచెం లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, పసుపు ఒక 1/2 టీ స్పూన్, అలాగే రెడ్ చిల్లీ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే ఒక 3-4 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 3-4 నిమిషాల తర్వాత ఈ కోడిగుడ్లను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలో 2 ఇలాచీలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 లవంగాలు వేసుకొని ఒక 30 సెకండ్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న స్పెషల్ మసాలా పేస్ట్ వేయండి. గ్రైండ్ చేసుకున్న స్పెషల్ మసాలా పేస్ట్ వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగ లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి 1 కప్పు దాకా పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లోనే పెట్టేసి కలుపుతూ ఉండాలి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలాగా కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే పెప్పర్ పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. సాల్ట్ కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకున్న తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. కోడిగుడ్లను వేసుకొని 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఇలాగ చీలికలుగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుండిద్ది. అసలు స్కిప్ చేయొద్దు. ఇలాగ పచ్చిమిర్చి చీలికలు వేసిన తర్వాత ఒకసారి లైట్గా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత జాగ్రత్తగా ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలాగ ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కసూరి మేతి 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ ప్రాసెస్ కదా. ఈ స్పెషల్ మసాలాతో చేస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి కూడా చాలా టేస్టీగా ఉండిద్ది. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.